హౌ డు యూ డిఫైన్ అన్నప్పుడు సంస్కృతి అన్నదానికి ఇది సెంటర్ పాయింట్ అయితే, వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ దట్ కెన్ మేక్ కల్చర్ టు ఐడెంటిఫై అన్నప్పుడు దాంట్లో ఏమొస్తాయంటే లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ హ్యాబిట్స్, అగ్రికల్చర్, ప్రొఫెషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రెసిపీ ఆర్ క్విజైన్. మనం క్విజైన్ అంటాం కదా, బిహేవియర్ కూడా, కాస్ట్యూమ్స్ ఆర్ అటైర్, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిందా, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సంస్కృతి, అగ్రికల్చర్. సో ఇలా ఎన్నెన్నో కలిపితే తప్ప ఒక కల్చర్ అనే పదానికి రాదు. దీంట్లో ఇంకోటి హిస్టరీ కూడా, హిస్టరీ, ఆర్కియాలజీ, సో ఇలా ఇవన్నీ కలిపితే ఒక్క సంస్కృతి. మనం అనొచ్చు, మీరు అనొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా సంస్కృతి అవుతుంది సార్ అని. అవుతుంది. ఎలా అవుతుందంటే, మీరు నోకియా సెల్ ఫోన్ చూసారా? నోకియా సెల్ ఫోన్ ఫస్ట్ జనరేషన్ ఉండేవి. అప్పుడు అది వాడినప్పుడు, ఒక 5 ఏళ్ల క్రితం వాడినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ. బట్ ఇప్పుడు అది ఆ నోకియా సెల్ ఫోన్లు అన్నిటినీ, లేదా అప్పుడుండే సెల్ ఫోన్లు అన్నిటిని ఇంత పెద్దగా ఉండేవి, ఇంత హాఫ్ ఇంత జానడంత పెద్దగా ఉండేవి. ఆ సెల్ ఫోన్లు అన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టినాం అనుకోండి, దట్ కమ్స్ అండర్ కల్చర్. సో విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, దట్ ఆల్సో కమ్స్ అండర్ ద వెరీ పర్వ్యూ ఆఫ్ కల్చర్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇవాళ పొద్దుటికి సైన్స్ అనుకున్నది కాస్త సాయంత్రానికి కల్చర్ అయి కూర్చుంటుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే, దీనికి కల్చర్ అనేదానికి నో లిమిట్స్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ద వాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. సో అలాగే మ్యూజియంస్ కూడా, మ్యూజియంస్ ఆర్ ది క్యూరేటింగ్ పాయింట్స్ ఆఫ్ కల్చర్. సో అలాగే ఇవన్నీ కలిపితేనే కల్చర్. ఇప్పుడు లాంగ్వేజ్ అనుకుందాం. లాంగ్వేజ్ మనకి ఇక్కడ ఉన్నది, ఇక్కడ తెలంగాణకు అప్లై చేస్తే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ దట్ కమ్స్ అండర్ ద వెరీ పర్వ్యూ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే మనకి ఏముంటుంది తెలుగులో, ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ, ఎస్, పర్ఫెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మనకు ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అది గోండీ భాష ఉంది, కోయ భాష ఉంది, ఎరుకల భాష ఉంది. దో దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ స్క్రిప్ట్, బట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ఐడెంటిటీ, దేర్ ఓన్ కమ్యూనిటీస్ ఆర్ దేర్. బంజారా భాషకి ఇప్పటి వరకు కూడా దానికి స్క్రిప్ట్ లేదు. ఆ స్క్రిప్ట్ లేని తనాన్ని బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉండే 22 భాషలతో పాటు మరొక భాషగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం శాసనసభ పక్షంగా ఒక తీర్మానాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదృష్టం ఏంటంటే, ఆ మొత్తం డాక్యుమెంట్ రాసే అవకాశం నాకు దక్కింది. నేనే రాశాను మొత్తం ఆ 8th షెడ్యూల్కి బంజారా భాషని, అంటే గోర్ బంజారా అంటారు, లంబాడి భాష. ఆ లిపిలేని లంబాడి భాషను కూడా రాజ్యాంగంలోని 8వ అధికరణంలో 8వ షెడ్యూల్లో జాయిన్ చేయడానికి కావలసిన నేపథ్యాన్ని, దాని డాక్యుమెంట్ అంతా ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ అంతటిని యాజ్ ఎ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నేను రాశాను. అది అసెంబ్లీలో
గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు దాన్ని సబ్మిట్ చేశారు. సీఎం గారు, మిగతా శాసనసభ అంతా ఆమోదించి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించడం జరిగింది. సో అందుకని లాంగ్వేజ్ అనే దగ్గర తెలంగాణ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఓన్లీ మేజర్లీ ఇట్ మే బి డామినెంట్ విత్ ది తెలుగు పీపుల్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. సో అందుకని మనం ఇక్కడ ఏం చెప్తామంటే తెలుగు ఉంది, ఉర్దూ ఈజ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ టు తెలంగాణ, సెకండ్ అదర్ ఆస్పెక్ట్ ఈజ్ దేర్, బట్ అఫీషియల్ లాంగ్వేజ్ కానివి కూడా మనకున్నాయి. సో వాటిల్లో గిరిజన భాషలు, అలాగే హిందీ భాష కూడా. హిందీ మనం ఎట్లాగో 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది కనుక ఆ నేషనల్ ఒక స్పెక్ట్రమ్ ఉన్న యాక్సెప్టబుల్ లాంగ్వేజ్గా, నేషనల్ లాంగ్వేజ్ కాదు. ఇక్కడ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, దేర్ ఈజ్ నో సచ్ నేషనల్ లాంగ్వేజ్ యాజ్ ఫర్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సర్న్ ఫర్ ఎనీ లాంగ్వేజ్. భారతదేశ రాజ్యాంగానికి సంబంధించినంత వరకు ఏ భాషకు జాతీయ భాష హోదా అనేది లేదు. ప్రాచీన భాష హోదాలు ఉన్నాయి కానీ జాతీయ భాష హోదాలు లేవు. సో ప్రాచీన భాషలు ఉన్నాయి, అవి వాళ్ళు గుర్తించారు, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, గుర్తించిన మేరకు ఉన్నాయి. అందులో తెలుగు భాష కూడా ఒకటి ప్రాచీన భాష. అది క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటాము. తెలుగు భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది 2009లో ఇచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చిన మొదటి భాష తమిళ్, సెకండ్ది సాంస్క్రిట్, సెకండ్ సాంస్క్రిట్ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడం, ఒడియా ఈ 4 భాషలకు కూడా ఇచ్చారు. అయితే ఇచ్చినప్పుడు ఏమైందంటే మద్రాసులో దాన్ని ఛాలెంజ్ చేశారు. 2009లో ఛాలెంజ్ చేశారు. 2009లో మనకు తెలుగు లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం, మద్రాసులో ఉండే తమిళ సోదరులు కొంతమంది మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఏంటంటే తెలుగుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కెనాట్ బి గివెన్ టు తెలుగు బికాస్ తెలుగు ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఎలిజిబుల్ కండిషన్స్ టు డిక్లేర్ ఇట్ యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అని చెప్పారు. చెబుతూ దానికి వాళ్ళు చెప్పిన ఆబ్జెక్షన్స్ ఏంటంటే 3 ఆబ్జెక్షన్స్ చెప్పారు. అంటే దానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలంటే 3 ఇంపార్టెంట్ ప్రిరిక్విజైట్స్ ఉండాలి, అర్హతలు ఉండాలి. ఫస్ట్ ఏంటంటే దట్ లాంగ్వేజ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1000 years ఆఫ్ లిటరరీ హిస్టరీ. 1000 సంవత్సరాల కనీసపు సాహిత్య చరిత్ర ఉండాలి, లిఖితమైన సాహిత్య చరిత్ర. లిఖితంగా అంటే గ్రంథాలు ఏవో కనిపించాలి, ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే దట్ లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1500 years ఆఫ్ లాంగ్వేజ్ హిస్టరీ. అంటే శాసనాల రూపంలోనో ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆధారంలో కనిపించాలి. 1500 సంవత్సరాల కనీస భాషా చరిత్ర ఉండాలి రెండవది. మూడవది వాట్ ఎవర్ ద literary evidence that is going to be presented for that particular language, it should not be borrowed from other language, it should be original. అది ఒరిజినల్గా ఉండాలి, అది మరే భాష నుంచి అరువు తెచ్చుకోకున్నదా ఉండకూడదు. ఇది ఈ 3 కండిషన్స్. ఈ 3 కండిషన్స్ని తెలుగు భాష చేస్తుంటే దానికి ఇద్దాము, లేకపోతే వద్దు అనేది పాయింట్. అది మద్రాస్ హైకోర్టులో తమిళులు కొంతమంది, గాంధీ అని ఒక ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. వేసిన తర్వాత దాని మీద చర్చోపచర్చలు నడిచాయి. 2015 వరకు దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని అక్కడ ఆపేశారు, అంటే స్టే ఇచ్చారు, ఆపేశారు, అట్లాగే ఆగిపోయింది. 2014 జూన్ 2వ తారీఖు ఏం జరిగింది? ఎస్, పర్ఫెక్ట్. తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా జై తెలంగాణ అనే ఒకే నినాదంతో మొత్తం యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఈ విషయం, అంటే తెలుగు ప్రాచీన భాష హోదా అక్కడ మద్రాస్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు రాజీవ్ మిశ్రా గారు, ఆయన ఏం చేశారంటే వెంటనే ఇమ్మీడియట్గా ఇదేందో వచ్చింది, దీని సంగతి ఏంటో చూద్దాం. ఆయనకి ఉంటుంది కదా, ఎందుకంటే హీఈస్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఎంటైర్ గవర్నమెంట్, హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇష్యూస్. సో వెంటనే అప్పుడు సెక్రటరీ ఎవరు ఉన్నారంటే ఈ కల్చర్, లాంగ్వేజ్ ఇవన్నీ చూసే సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఉన్నారు. సో బుర్రా వెంకటేశం గారు ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. ఆయన మంచి వండర్ఫుల్ బ్యూరోక్రాట్. ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఏం చేశారు, ఆయన ఆ తర్వాత డైరెక్టర్ కల్చర్కి ఆ బాధ్యతను అప్పగించి
మీరు వెళ్ళి ఆ మద్రాస్కి వెళ్ళి అసలు ఏంటో పరిస్థితి ఏంటో కనుక్కొని దానికి సంబంధించి ఏంటో చూడమని చెప్పారు. డైరెక్టర్ కల్చర్ మద్రాస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కున్న తర్వాత ఈ రూల్స్ తెలిసిన తర్వాత దాంట్లో అఫిడవిట్ అప్పుడు 2009లో సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఉంది ఒకటి. దాంట్లో ఏం చెప్పారంటే తెలుగులో తొట్టతొలి కవి ఆది కవి అని ఎవరినంటారు? యా, పర్ఫెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, నన్నయ్య. ఏం రాశాడు ఆయన? ఏదో రాస్తేనే కదా ఆయనకు పేరు వచ్చింది. నన్నే ఆది కవి అంటే సంథింగ్ హీ హ్యాస్ టు రైట్ కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గ్రంథం? మహాభారతం. దాని పూర్తి పేరేంటి? అసలు పేరేంటి? శ్రీమదాంధ్ర మహాభారతం. శ్రీమదాంధ్ర మహాభారతం రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ్య 11th సెంచరీలో ఆయన రాశాడు. సో వాళ్ళ దాంట్లో అఫిడవిట్లు అప్పుడుండే ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఏపీ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే వీ డూ హ్యావ్ ఏ గ్రేట్ హిస్టరీ అండ్ గ్రేట్ పాస్ట్ అండ్ గ్రేట్ లిటరరీ లీనేజ్ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ నన్నయ్య కాలము నుంచే ఇక్కడ అద్భుతంగా సాహిత్యం పెరడవిల్లింది. ఆ పెరడవిల్లిన దానికి నన్నయ్య మహాభారతమే ఒక అద్భుతమైన సాక్ష్యం అని మెన్షన్ చేశారు. అప్పుడు వాడు వెంటనే ప్రశ్నించారు, అయ్యా నన్నయ్య మహాభారతం బాగుంది, బట్ ఇది ఎప్పుడు అని. సరే 11th సెంచరీ అంటే అయ్యా మరి దీంట్లో ఫస్ట్ ఎలిజిబుల్ కండిషన్ ఏంటి? 1000 సంవత్సరాల సాహిత్య చరిత్ర ఉండాలి. మరి ఆయన 11వ శతాబ్దం అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి స్వామి అని అడిగారు. 900 సంవత్సరాలు అవుతున్నాయి స్వామి. ఇప్పుడు మీరు ఎంతవరకు దీని అర్హత కలిగి ఉంది? అదొక ప్రశ్న, అక్కడ అయిపోయింది. రెండవ ప్రశ్న మళ్ళీ వాళ్ళ అప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో అదే రాశారు. తర్వాత మూడో ప్రశ్నకు వచ్చేది బారోడ్ కాకూడదు అనేది పాయింట్. ఇతర భాషల్లోంచి బారోడ్ కాకూడదు అంటే అరువు తెచ్చుకున్నది అయి ఉండకూడదు అనేది ఒకటి. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్లో మెన్షన్ చేసింది నన్నయ్యదే. మళ్ళీ మహాభారతం తిక్కన ఎర్రాప్రేగడ కవిత్రయము రాసిన కవిత్రయ విరచితమైనటువంటి అత్యంత అద్భుతమైన గ్రంథము మహాభారతము, ఒరిజినల్ వేదవ్యాస విరచితము, ఇది తెలుగు అనువాదము ఇట్లా వచ్చిందని చెప్పారు. అయితే తమిళులు కొంచెం తెలివైన వాళ్ళు, భాషా పండితులు వాళ్ళు ఊరుకోరే. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దాంట్లో పరిశోధన చేశారు. మొత్తం నన్నయ్య మహాభారతాన్ని మొత్తం ముందర పెట్టుకొని చూస్తే దాంట్లో ఫస్ట్ పద్యం శ్రీవాణి గిరిజాశ్చిరాయ అని మొదలవుతుంది పద్యం. అరణ్య పర్వము, ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వములో సగభాగము, తర్వాత మిగతా 15 పర్వాలు తిక్కన రాశాడు. ఈ మొదటి ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వములో సగభాగము నన్నయ్య రాస్తే ఈ మిగిలిన అరణ్య పర్వములోని శేష భాగాన్ని ఎర్రాప్రేగడ రాశాడు. సో ఇది మనకు తెలిసిన కథ, వాస్తవం, చరిత్ర, సాహిత్య చరిత్ర. సో ఇక్కడ దీన్ని అనుసరించి చూస్తే దాంట్లో శ్రీ, వాణి, గిరిజ తీసుకున్నారు ఉదాహరణకి. ఇవి తెలుగు పదాలా అని అడిగారు. ఇవి సంస్కృత పదాలు. అలా మొత్తం డిసెక్షన్ చేస్తే శ్రీమదాంధ్ర మహాభారతం అనే తొలి ఆది కావ్యంలో, ఆది గ్రంథంలో, తెలుగు ఆది గ్రంథం అనబడే గ్రంథంలో 70% వరకు సంస్కృత పదాలే ఉన్నాయి. తెలుగు పదాలు 30% మాత్రమే ఉన్నాయనేది నిర్ధారణకు వచ్చారు. అంచనా దాదాపు రమారమి అంచనా. ఇది బారోడ్ లాంగ్వేజ్ కాకూడదు అన్నప్పుడు మీరు చెప్పే సాహిత్య ఆధారం ఏదైతే ఉందో అదంతా బారోడ్గానే కనిపిస్తుంది కదా, సంస్కృతం నుంచి వచ్చినట్టుగానే కనిపిస్తుంది కదా. అలాంటప్పుడు దీనికి ఏ విధంగా ప్రాచీన భాష హోదా ఇవ్వవచ్చు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ఒకడు ఉంటాడు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా, తెలంగాణ వైపు నుంచి ఒకడు ఉంటాడు. ఈ మట్టిని నమ్ముకున్నవాడు, ఈ మట్టిని ప్రేమించిన వాడు, ఈ మట్టిలో పుట్టిన సాహిత్యాన్ని నిరంతరం ఔపోసన పట్టిన వాడెవడో ఒకడు ఉంటాడు. ఆ ఒక్కడు మామిడి హరికృష్ణ. ఆ ఒక్కడు ఏం చేశాడంటే పంపనని తీసుకొచ్చాడు. ఇక్కడ పంపన ఉన్నాడు. పంపన అనట ఆయన తెలంగాణ ప్రాంతంలో పుట్టిన అద్భుతమైన కవి, 2వ అరకేసరి ఆస్థానంలో ఉన్న కవి, జినవల్లభుడి సోదరుడు. కురుక్యాల శాసనము, కరీంనగర్ జిల్లా బొమ్మలమ్మ గుట్ట దగ్గర చేసిన కురుక్యాల శాసనము తొలిసారిగా కందపద్యాలు, తెలుగు భాషలో కందపద్యాలు లిఖించబడిన శాసనము కురుక్యాల శాసనం. ఆ కురుక్యాల శాసన రచయిత జినవల్లభుడైతే ఆ జినవల్లభుడి సోదరుడు పంపన అయితే ఆ పంపన రాసిన విక్రమార్జున విజయం ఆ గ్రంథంని వెలికి తీయడం జరిగింది. అది చూస్తే ఇంతకీ పంపన ఎప్పటివాడు? నన్నయ్యకు 200 సంవత్సరాల క్రితం వాడు, అంటే 9th సెంచురీ.
He is originally hailed from Vemulavada region and went to Karnataka region and had become the first Adikavi of Kannada literature and returned back to Telangana and చివరి గడియలని అంతిమ గడియలని ఆఖరి క్షణాలని బోధన్లో ఆయన తన చివరి గడియలను అక్కడే గడిపాడు. బోధన్లో ఇప్పటికీ ఆ సమాధి ఉంది. ఎవరైనా బోధన వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే యూ మైట్ బి నోయింగ్, మీరుందా, అక్కడ సమాధి ఉంది, ఆ శాసనం కూడా ఉంది, నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. సో ఇది పంపనను పెట్టాము. అక్కడ పంపనను పెట్టేసరికి వెంటనే ఏమైంది, ఇక్కడ తెలుగు సాహిత్యానికి చరిత్ర 1100 సంవత్సరాలు వచ్చింది. 9th సెంచురీ అంటే ఇప్పటికి 9th సెంచురీ అంటే ఎంత అవుతుంది, 2000కి 9th అంటే 1100 years అవుతుంది. సో వీ హ్యావ్ ప్లేస్డ్ పంపన అండ్ ఎక్స్టెండెడ్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ with the contribution of Telangana to 9th century. సో దాంతో తెలుగు భాషకు ప్రాచీన హోదా సంబంధించిన చర్చలు, ఉపచర్చలు, వాదాలు, ప్రతివాదాలు, ఉపవాదాలు అన్నీ కూడా అయిపోయి ఆగస్టు 8, 2018 రోజు తీర్పు వచ్చి, ఆ తీర్పులో తెలుగు భాషకు ఉండే ప్రాచీన హోదా విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రతి భాష ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంతో కూడిన ప్రతి భాష మరొక భాషకి ప్రాచీన హోదా ఇవ్వడం వల్ల ఎవరికీ ఆటంకం లేదు అని చెబుతూ దాని వాదనలన్నీ కొట్టివేస్తూ మళ్ళీ తిరిగి రిస్టోర్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతటిలో ఉన్నది అప్పటి డైరెక్టర్ కల్చర్ మామిడి హరికృష్ణ, నేనే. సో అంటే ఇక్కడ సీ ద థింగ్ అంటే వెనెవర్ యూ హ్యావ్ హ్యాడ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ యువర్ ఓన్ రూట్స్, మనదైన మూలాలని, మనదైన మట్టి పరిమళాలని, మనదైన మట్టి తత్వాన్ని, తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని ఒక్కసారి తొంగి చూడగలిగితే ఇవన్నీ మనం చేయగలుగుతాం, అద్భుతాలు చేయగలుగుతాం. నువ్వెంత చదివావనేది కాదన్నయ్యా, ఎంత నీ మూలాలని అన్వేషించావనేది కదా ముఖ్యం. నువ్వు చదువుతావు, వస్తుంది, నీ హిస్టరీ వస్తుంది, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ఇవన్నీ వస్తాయి. బట్ ఫర్ వాట్? నువ్వు రేపు ఆఫీసర్ అయిన తర్వాత ఏ నేల కోసం చేయబోతున్నావు, ఏ ప్రజల కోసం, ఏ మట్టి కోసం, ఏ మట్టి వెలుగుల కోసం నువ్వు సేవ చేయబోతున్నావు, అది కదా ఇంపార్టెంట్. ఆ చైతన్యం నీలో ఉన్నప్పుడు డెఫినెట్గా కంపల్సరీ యు విల్ బికమ్ ఏ వండర్ఫుల్ ఆఫీసర్. అది కావాలంటే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యము, వారసత్వము, ఈ పరంపర, ఈ మట్టి గొప్పతనం, ఈ మట్టి త్యాగాల పరంపర, ఈ మట్టిలో పుట్టిన ప్రజల యొక్క కన్నీళ్ళ ఆవేదన, పోరాట ధిక్కార స్వరాలు, ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ తెలుసుకోకుండా, ఇవన్నీ లేకుండా ఉత్తగానే నేను వచ్చాను, బాగా చదివాను, బట్టి కొట్టాను, వెళ్ళాను అంటే ఓకే, వస్తుంది, రాదనేది ఏం లేదు. కానీ తేడా ఉంటుంది. నువ్వు చేసే పనిలో ఆ తేడా కనిపిస్తుంది. నువ్వు చేస్తున్నప్పుడు ఆఫీసర్ అయిన తర్వాత, మొన్న గ్రూప్ 1 ఆఫీసర్స్ చాలామంది వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత పని చేసేప్పుడు ఈ స్పృహ ఉన్నవాడు, ఈ సోయి అంటాం, తెలంగాణలో ఏమంటాం అంటే సోయి, అది సోయితో ఉండరా అంటాం. ఆ సోయితో ఉన్నవాడు తెలంగాణ ప్రజల పట్ల, ఈ మట్టి పట్ల, ఈ పోరాటాల పట్ల, ఈ ధిక్కారాల పట్ల, ఈ త్యాగాల పట్ల, ఈ రక్త తర్పణాల పట్ల, అమరవీరుల బలిదానాల పట్ల, యువత అండ్ విద్యార్థుల యొక్క అమరత్వాల పట్ల కొంచెం సోయి ఉన్నవాడు ఎవరైనా ఒక అద్భుతమైన ఆఫీసర్ కాగలుగుతాడు, ప్రజల కన్నీలను తుడవగలుగుతాడు. సో దానికి ఇది అవసరం. లేకపోతే ఎవరైనా ఆఫీసర్ కదా, ఎనీబడి కెన్ బికమ్ అన్ ఆఫీసర్ by attending certain competitive exams, but whenever you have had that love and affection towards your own motherland, there makes all the difference. So here the same thing has been happened in respect of Telugu language here. So andukani adoka perspective. And then we do have Urdu is such a nice wonderful language. అసలు అనే ఆ స్క్రిప్ట్ చూసారా ఎప్పుడైనా మీరు? ఆ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి అందమైన ఆకృతి లాగా ఉంటుంది, ఒక లతలు అల్లినట్టుగా ఉంటుంది ఆ స్క్రిప్ట్. బహుశా అంత సుందరమైన, అంత అద్భుతమైన స్క్రిప్ట్ రాయడం కష్టము, బట్ భాషల్లో అది కూడా ఒకటి, లిపి ఉన్న భాషల్లో. ఇక్కడ ఇదే సందర్భంలో లాంగ్వేజ్ సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. గీత అక్షరం తేడా ఏంటి? ఇది గీత, ఇది ఆ అక్షరం, తేడా ఏంటి? అక్షరాలన్నీ కూడా గీతల సముదాయమే కదా.
గీతని ఒక ఆకృతిలో ఒక సింబాలిక్గా రాసినప్పుడే అక్షరం అవుతుంది. ఆ ఈ ఏ ఓ ఔ కా కా గా గా అన్ని ABCD EFGH ఆర్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్క్రిప్ట్. అది ఒక నిర్దిష్టమైన ఆకృతి. సో సామాజికంగా ఆమోదించబడిన ఆకృతిలోకి వస్తే అంటే నువ్వు గుర్తించినప్పుడు మాత్రమే అది భాష అవుతుంది. నువ్వు గుర్తించకపోతే అది ఏం కానే కాదు. నువ్వు ఇప్పుడు ఏదో కంబోడియన్ లాంగ్వేజ్లో ఒకటి ఉందనుకో, చైనీస్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు నిలువుగా రాస్తారు అని ఉంటుంది. ఇది ఏంటిదంటే ఏం చెప్తావు, నీకు తెలిసింది హిందీలో మా లాగా ఉంది, మా అంటాం, హిందీలో మా లాగా ఉందని. చైనీస్లో వాడికి మాత్రమే అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. సో లేకపోతే ఇట్లా అనుకో, ఇది అనుకో, అది నీకు మనకు అర్థం కాదు. మలయాళం అది మనకు అర్థం కాదు, అది అర్థం కాదు కదా, అర్థం కావాల్సిన అవసరం లేదు. తెలిస్తే అర్థం అవుతుంది. లేదా ఇది దిస్ ఈజ్ మలయాళం కా కా మనకు చెప్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే గీతాల సముదాయమే, గీతలే. కానీ అర్థవంతమైనప్పుడు, నీకు అర్థమైనప్పుడు మాత్రమే దానికి ఒక రూపం వస్తుంది, ఒక భాష, ఒక లిపి అనేది వస్తుంది. లేకపోతే మామూలే, అవి ఏదేదో ఉన్నట్టే ఉంటుంది అట్లా. సో అందుకని గీతకు అక్షరానికి తేడా ఏంటి? గీత సరళ రేఖ లాంటిది, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అంతే. గీత దానికి ఏం లేవు. గీత ఎటంటే చతురస్రము, దీర్ఘ చతురస్రము, త్రికోణము, మ్యాథమెటిక్స్లో ఎన్ని రకాలుగా వెళ్తామో పాయింట్ 2 నుంచి డాట్ టు డాట్ అనేది వెళ్ళిపోతుంది అంతే. దానికి అంతే తెలుసు, ఇంకేం తెలియదు. కానీ అనేది, అక్షరం అనేది ఏ భాష అయినా అది జీవితం లాంటిది. ఎందుకు జీవితం లాంటిది అంటే దాంట్లో ఎన్నో మలుపులు ఉన్నాయి, ఎన్నో మెరుపులు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. నిన్ను నువ్వు వంచుకోవడం ఉంది. కాలానికి, పోటీలకి, పరీక్షలకి, లోకానికి పరీక్షలో నెగ్గడం ఉంది. చూడు ఎంత వంగిపోయింది చూడండి. ఇదేమో నిటారుగా నిలబడ్డది. నిటారుగా నిలబడ్డ జీవితం ఎప్పుడు గొప్ప జీవితం కాదు. కానీ సందర్భాన్ని అనుసరించి, పరిస్థితిని అనుసరించి వంగి వినయంతో, విధేయతతో నేర్చుకుంటూ ముందుకెళ్తూ తనని తాను వంచుకున్నది, తనను తాను మొత్తం కృంగించుకున్నది అవుతుందో అది మాత్రమే అక్షర రూపాన్ని పొందింది. నీకు అర్థమైంది, లోకానికి అర్థమైంది, 15 కోట్ల తెలుగు వారికి అర్థమైన అక్షరంగా నిలిచింది. ఆది వర్ణమాలలో ఆది పదంగా నిలిచింది అది. ఇది కదా అక్షరం గొప్పతనం. అందుకే మీరు అందరూ అక్షరం కావాలి. గీతలు ఎవరైనా అవుతారు, ఎవరైనా అవుతారు. గీత హీరోయిన్ సినిమా కూడా గీత ఉంది. రేఖ ఎవరైనా హీరోయిన్ పేరు కూడా రేఖనే. హిందీ సినిమా హీరోయిన్ కూడా రేఖ ఉంది. తెలుగు సినిమాల్లో కూడా ఒక హీరోయిన్ ఆనందం లాంటి సినిమాల్లో హీరోయిన్గా చేసింది రేఖ ఉంది. బట్ అక్షరం మాత్రం కొందరే అవుతారు. ఎవరైతే జీవితం పెట్టే పరీక్షలకి వంగుతారో, ఆ జీవితం పెట్టే అగ్ని పరీక్షల్లో కుంపటిలాగా తమని తాము మెరుగుపరుచుకుంటారో వారు మాత్రమే అక్షరం అవుతారు. అలాంటి అక్షరాలుగా మారడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఒక మంచి పునాది, ఒక మంచి మెట్టు లాంటివన్నీ నేను భావిస్తాను. సో అందుకని ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి మనకు ఉర్దూ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంగ్లీష్లో మనకు మీడియంస్ అన్ని ఇంగ్లీష్ మీడియం, మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో అందుకని ఇంగ్లీష్ ఉంది. అలాగే దాంతోపాటు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఉండే గొప్ప విశేషం ఏంటంటే జాగ్రఫికల్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సచ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. భారతదేశం ఇట్లుంటే తెలంగాణ ఇక్కడుంది. ఇట్ ఈస్ ఎట్ ది అంటే మంచి సౌత్కి నార్త్కి మధ్య సంధాన వారధిలాగా ఉంది. సౌత్ వచ్చే వాళ్ళందరికీ అది తమిళ, కన్నడ, మలయాళీ అండ్ వీళ్ళందరికీ ఒక నార్త్ ఇండియాకి వెళ్ళడానికి ఒక గేట్వే లాగా ఉంటుంది. నార్త్ ఇండియా నుంచి వచ్చే ఎక్కడెక్కడి నుంచి, రాజస్థాన్ నుంచి మొదలుకొని హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్, బీహార్ అండ్ బెంగాల్, ఇట్లా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ మళ్ళీ వెల్కమ్ డోర్ లాగా, ఆర్చ్ లాగా ఉంటుంది మనది. కాకతీయ తోరణం ఉన్నట్టుగా అందరినీ వెల్కమ్ పలికే ఒక అద్భుతమైన స్వాగత తోరణం, స్వాగత ద్వారం లాగా తెలంగాణ ఉంటుంది. సో అందుకని తెలంగాణ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వండర్ఫుల్ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజెస్ లివింగ్ ఇన్ హియర్.
అందుకే తెలంగాణలో మీరు చూడండి, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, పంజాబీ, ఇలా అన్ని భాషల ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడ శాంతియుత వాతావరణంలో సహజీవన సౌందర్యంతో అద్భుతంగా జీవిస్తున్నారు సిన్స్ మెనీ సెంచురీస్. ఇప్పుడు కాదు, ఏదో ఇప్పుడు ఇవాళ వచ్చింది కాదు, ఎన్నటి నుంచే ఉంటున్నారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన సాంస్కృతుల సంగమ స్థలం తెలంగాణ. ఇన్ని సంస్కృతులు అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క ప్రాంతానికి తనదైన సంస్కృతి ఉంటుంది, తనదైన భాష ఉంటుంది. కర్ణాటక ప్రజలందరికీ కన్నడ భాష ఉంది, కేరళ ప్రజలందరికీ మలయాళ భాష ఉంది, గుజరాతీ ప్రజలందరికీ గుజరాతీ అంటే గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళందరికీ, రాజస్థాన్ వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది మార్వాడీలు, స్వీట్ హోటల్స్ అన్ని రాజస్థానీ వాళ్ళవే ఉన్నాయి. సో ఇలా హైదరాబాద్ అండ్ తెలంగాణ హ్యాస్ బికమ్ ద మినియేచర్ ఆఫ్ ఇండియా. భారతదేశపు సంస్కృతుల సంగమ స్థలిగా తెలంగాణ నిలిచిపోయింది, గెలిచిపోయింది, కొనసాగుతూ వస్తుంది. సో అందుకని ఇక్కడ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ కలిసి ఉన్నాయి. సో ఇక్కడ మనకే తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన అద్భుతమైన పని ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఐ యూజ్డ్ టు ఆర్గనైజ్ ఓనం ఫెస్టివల్. ఓనం ఫెస్టివల్ ఎవరిది? ఎస్, పర్ఫెక్ట్, కేరళ వాళ్ళది. బిహు ఫెస్టివల్ ఎవరిది? ఎస్, పర్ఫెక్ట్, అస్సామీ వాళ్ళది. అండ్ ఛత్ పూజ అని చేస్తారు, ఎవరిది అది? లేదు, బీహారీ వాళ్ళది. బీహారీ ఛత్ పూజ అని చేస్తారు, ఛత్ పూజ బీహారీది. అలాగే గుడిపడవ ఫెస్టివల్ చేస్తారు. ఏ రాష్ట్రం వాళ్ళు చేస్తారు గుడిపడవ? ఎస్, పర్ఫెక్ట్, మహారాష్ట్ర వాళ్ళ గుడిపడవ. మన ఉగాది ఎట్టనో వాళ్ళకి గుడిపడవ అలా. సో గుడిపడవ, ఇలా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన పండుగలని తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ద్వారా నేను నిర్వహించాను. సో దానివల్ల ఏమవుతుందంటే యూ కుడ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఎ వండర్ఫుల్ కమరడరీ విత్ ఈచ్ అదర్. అన్ని ప్రాంతాల ప్రజలతో ఒక సత్సంబంధాలని, ఒక సాంస్కృతిక బంధాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. సో ఇలాంటి సర్వ సంస్కృతులను అభిమానించి గౌరవించగలిగే నేల, అతిథి దేవోభవ అనే భావనని గుండెల నిండా నింపుకున్న ప్రజలున్న నేల తెలంగాణ. అందుకే నేనేమని చెప్తానంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ యూజ్డ్ టు మెన్షన్ దట్ సకల కళల ఖజానా తెలంగాణ. సరే, దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నారు. బట్ నేనేమని చెప్తానంటే, సకల కళల ఖజానా తెలంగాణ, సర్వ సంస్కృతుల నజరానా తెలంగాణ. సో ఇలా మరి తెలంగాణ అన్నప్పుడు లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇక్కడ తెలుగు వారు ఉన్నారు, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీటికి సంబంధించిన ఆ లాంగ్వేజ్, లిటరేచరు, దాని మొత్తాన్ని కనుక ఒక్కసారి గమనిస్తే మనకు అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. వాట్ ఎవర్ ద గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ దట్ ఆర్ బీయింగ్ టేకింగ్ ప్లేస్ ఇన్ తెలుగు లిటరేచర్ హ్యాడ్ బీన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ తెలుగు రీజియన్, ఎస్పెషల్లీ తెలంగాణ. టేక్ ది ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పాను పంపన విక్రమార్జున విజయం. ఆ విక్రమార్జున విజయం నుంచి మొదలైన ప్రస్థానం ఇది. తర్వాత మీరు 11th సెంచురీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ నన్నయ్య వాళ్ళు ఉన్నారు, అయిపోయింది. తర్వాత పోతన, తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన సహజ కవి పోతన. నే పలికిన భవహరమగునట. ఆయన పోతన శ్రీమద్భాగవతాన్ని రాస్తూ చెబుతాడు, అద్భుతమైన వాక్యం చెబుతాడు. పలికేడిది భాగవతమట, పలికించడి విభుండు రామభద్రున్నట, నే పలికిన భవహరమగునట అని చెప్తాడు పోతన శ్రీమద్భాగవతంలో. సో అలాగే పోతన తర్వాత మనకు మళ్ళీ అద్భుతంగా పోతన కంటే ముందు పాల్కురికి సోమన అని ఉన్నాడు. పాలకుర్తి ప్రాంతం, వరంగల్ ప్రాంతం, పాలకుర్తి ప్రాంతం ఇవాళ ఎవరన్నా ఉంటే, పాల్కురికి సోమన ఆయన రాశాడు వృషాధిప శతకం అని రాశాడు. శతకంలో మనం అంటాం కదా, శతక సాహిత్యం అని అంటాం, వేమన శతకం అంటాం. అలాగే బద్దెన సేనాని రాసిన సుమతి శతకం. సో ఈ శతక సాహిత్యంలో ప్రముఖమైన మొదటి సాహిత్యాన్ని, శతక సాహిత్యాన్ని మొదటిసారిగా తెలుగు సాహిత్యంలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి పాల్కురికి సోమన, వృషాధిప శతకం అది. అలాగే ఉదాహరణ కావ్యం అంటారు, ఉదాహరణ కావ్యం, దాన్ని కూడా బసవోదాహరణం అనే పేరుతో రాసింది పాల్కురికి సోమన. అలాగే అచ్చ తెలుగు, జాను తెలుగు అనే సంప్రదాయం, అంటే నిజమైన ఒరిజినల్ గ్రామ్య తెలుగుని తన కవిత్వంలో, సాహిత్యంలో పాండిత్యంలాగా చూపించింది పాల్కురికి సోమన. అంటే సంస్కృత ప్రభావం లేని మణిప్రవాళ శైలి కాని దాని మణిప్రవాళ శైలి అంటారు. మణిప్రవాళ శైలి అంటే సంస్కృతము తెలుగు రెండు కలిసి ఉన్న పదాన్ని, భాషని, సాహిత్యాన్ని మణిప్రవాళ సాహిత్యం అంటారు.
సో అలా కాకుండా పూర్తి తెలుగు, అంటే గ్రామ్య తెలుగు, ప్రజలు మాట్లాడుకునే తెలుగు, ప్రజల వ్యావహారిక వేడుకల్లో ఉండే తెలుగుని చెప్పగలిగింది మొట్టమొదటిసారిగా పాల్కురికి సోమన. సో అలా పాల్కురికి సోమన. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనకు చాలామంది ఉన్నారు. ఇంకా ఆధునిక కాలంలో మిగతా చాలా చాలా అద్భుతమైన ప్రక్రియలు ఎన్నో ఇచ్చారు. నిరోష్ట్య రామాయణం అని, అంటే రామాయణాన్ని కూడా అద్భుతంగా మన దగ్గర మొదలుపెట్టిన వాళ్ళే ఉన్నారు. రంగనాథ రామాయణం, అలాగే ద్వ్యర్థి కావ్యము. త్రర్థి కావ్యం అంటే ఒకే పద్యాన్ని ఒకసారి చదివినప్పుడు నీకు రామాయణంలాగా అనిపిస్తుంది, మరొకసారి చదివినప్పుడు భారతంలాగా అనిపిస్తుంది. దాన్ని ద్వ్యర్థి కావ్యం అంటారు. ద్వ్యర్థి కావ్యం అంటారు. ద్వ్యర్థి రెండు అర్థాలు వచ్చేవి అని. దాంట్లో రాఘవ పాండవీయం అని ఉంది, యాదవ రాఘవ పాండవీయం అని మూడు కలిపింది. భాగవతం అంటే యాదవ అంటే శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతము, మరొక వైపున రామాయణం, రాఘవ అంటే రామాయణము, పాండవీయం అంటే మహాభారతం. ఈ మూడు వచ్చిన కావ్యం కూడా అద్భుతంగా రాశారు. యాదవ రాఘవ పాండవీయం అనే పేరుతో రాశారు. సో ఇలాంటి ప్రయోగాలన్నీ చేసిన నేల ఘనత తెలంగాణది. అలాగే ఇక ఆధునిక కాలం విషయానికి వస్తే ఇంకా మనం ఇవన్నీ పక్కకు పెట్టి శతకాలు గితకాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి ప్రాచీన సాహిత్యపు సొబగుని పక్కకు పెట్టి ఆధునిక కాలంలోకి వస్తే గజల్స్ ఉన్నాయి, రుబాయిలు ఉన్నాయి. గజల్ అనేది పర్షియన్ సంప్రదాయం. అలాగే రుబాయి అనేది కూడా ఉమర్ ఖయ్యాం రాసిన రుబాయిలు అంటే పర్షియన్ అరబిక్ సంప్రదాయం. సో వాటిని కూడా తెలుగులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఆయన తెలంగాణలో తొలి రుబాయిలను రాసిన రచయిత, అలాగే గజల్స్ని కూడా పరిచయం చేసిన రచయిత, కవి, దార్శనికుడు దాశరథి. అలాగే సినారాయణ రెడ్డి గారు ఉన్నారు, ప్రపంచ పదులు అని పెట్టాడు ఆయన, కొత్త ప్రక్రియ. ఎన్ గోపి గారు ఉన్నారు, నానీలు అని పెట్టారు. నానీలు అని సంక్షిప్త కవితలు, మినీ కవితల్లాగా సంక్షిప్త కవితల్ని భావార్థ స్ఫోరకంగా చేశారు. సో ఇలా సాహిత్యంలో జరిగిన కొత్త ప్రయోగాలు, మంచి ప్రయోగాలు, గొప్ప ప్రయోగాలు, ఇప్పటికీ కాల పరీక్షకు నిలిచి గెలవగలిగిన ప్రయోగాలన్నీ చేసింది తెలంగాణ వారే, తెలంగాణ కంట్రిబ్యూషనే. సో అందుకని లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ పరంగా ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్స్. తెలంగాణకు సంబంధించి ఆర్ట్స్ అన్నీ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మనకు ఫోక్ ఆర్ట్స్, ట్రైబల్ ఆర్ట్స్, క్లాసికల్ ఆర్ట్స్, ఇవి మెయిన్. దీంతో పాటు ఇవి దాదాపు అన్ని జాతుల్లో ఉన్నాయి. ప్రతి జాతికి, ఈవెన్ మీరు సంబాల్పూరికి వెళ్ళినా, ఒడిస్సాకి వెళ్ళినా, నీకు ఎక్కడికి వెళ్ళినా ఫోక్ ఆర్ట్స్ ఉంటాయి. మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటాం కదా, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళినా, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిగతా మిజోరం, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి. తమిళనాడుకి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి, కర్ణాటకకి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం వాటికి ఎవరికి లేనిది, మిగతా ఏ రాష్ట్రానికి లేనిది ఒక అద్భుతం తెలంగాణకు ఉంది. అది హైదరాబాదీ దక్కనీ ఆర్ట్స్. దక్కనీ ఆర్ట్స్ ఇది మాత్రం మనకు ప్రత్యేకం. అంటే మిగతా వాళ్ళలో ఎక్కడ లేవు పెద్దగా, బట్ హియర్ వీ కెన్ ఫైండ్. సో వీటి గురించి ఒక్కసారి మనం జస్ట్ ఒక విహంగ వీక్షణ, బర్డ్స్ ఐ వ్యూ లాగా చేద్దాం. సో ఫోక్ ఆర్ట్స్ అంటే తెలంగాణ ఈజ్ ఇంతకుముందు జానపద కళల ఖజానా, సకల కళల ఖజానా. జానపద కళలకు ఇది నెలవు కొలువు ఇదంతా ఉంది. వేలాది సంవత్సరాల చరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. అది చిందు యక్షగానం కావచ్చు, ఇంకేమైనా మీకు తెలుసా కళారూపాలు ఏంటి అనేది? ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ, బైండ్ల కథ, పటం కథలు ఉన్నాయి, కూనపులి పటం కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా, వీటితో పాటు కోలాటం, బోనాల కోలాటం, అలాగే ఘటకోలాట విన్యాసం, ఒగ్గు కథ, ఒగ్గుడోలు, ముగ్గులేసుడు, ఒగ్గు పట్నాలేసుడు అంటారు. మన మల్లన్న జాతరలో పట్నాలు ఇస్తారు అద్భుతంగా, పెద్ద పట్నాలు. ఎంత అద్భుతమైన సౌందర్యవంతమైన అలంకరణ అంటే ఎక్సలెంట్ అలంకరణ. అది నేల తల్లికి అలంకరణ చేసినట్టుగా ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి మేకప్ వేసుకొని, కలర్స్ వేసుకొని, మంచి కాటుక, బొట్టు ఇవన్నీ దిద్దుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒకటి ఈ నేల తల్లికి మల్లన్న పట్నం పేరిట మన కొమరెల్లి మల్లన్న దగ్గర అద్భుతంగా పట్నాలు ఇస్తారు, అన్ని రంగురంగుల రంగవల్లులతోని. సో అది కూడా ఒగ్గు కళా సంప్రదాయం. సో ఇలా ఫోక్ ఆర్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఒగ్గు కళ, నేరేటివ్ స్టోరీస్ ఉన్నాయి, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి. చిందు యక్షగానం అయితే వాళ్ళు వేషాలు వేసుకొని మహాభారత కథము, ఆది జాంబవంతుడి కథలు ఇవన్నీ చెప్తారు.
ఒగ్గు కథలో అయితే వాళ్ళు నేరేటివ్లోనే అసలు ఆ కథ చెప్తుంటే ఆ భాష సొబగు అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే ఒగ్గు డోలు విన్యాసం, డోలు కొడతారు, డోలు కొడుతూ కొన్ని స్టంట్స్, ఫీట్స్, హ్యూమన్ పిరమిడ్ ఇవన్నీ వేస్తారు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఫోక్ ఆర్ట్స్కి సంబంధించిన జానపద కళారూపాలు, మట్టి కళారూపాలు, ఆశ్రిత కళారూపాలు, ఆయా సామాజిక వర్గాలను ఆశ్రయించి ఉండి, కులాలను ఆశ్రయించి ఉండి ఆ కళల్ని కాపాడుకుంటున్న కళారూపాలు ఇవన్నీ. ఇవి ఫోక్ ఆర్ట్స్ అంటే జానపద కళలు. ఇంకొక వైపు తెలంగాణ అద్భుతమైన గిరిజన సంప్రదాయాలకి నెలవు కొలవు. సో అందుకని తెలంగాణలో గిరిజన కళారూపాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో మీరు భద్రాచలం వైపు వెళ్తే ఒకటి కనిపిస్తుంది, మననూరు వైపు వెళ్తే ఒకటి కనిపిస్తుంది, ఆదిలాబాద్ లక్సెట్టిపేట, ఉట్నూరు, ఇంద్రవెల్లి ఇటువైపు వెళ్తే కొన్ని కనిపిస్తాయి. సో వాటిల్లో ప్రధానమైనవి మనకి ఏంటంటే గోండి వాళ్ళు చేసే గుస్సాడి కళా సంప్రదాయం. ఆ గుస్సాడి కళా సంప్రదాయంలో ఎలా ఉంటుందంటే మొత్తం ఈకలు, నెమలీకల కిరీటం పెట్టేసుకొని లయబద్ధమైన విన్యాసాలు చేసుకుంటూ అద్భుతంగా నృత్య ప్రదర్శన చేస్తారు. వీరు ప్రకృతి పుత్రులు, వనపుత్రులు, గిరిజన పుత్రులు. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ నేల మీద మొట్టమొదటి పట్టాదారులే గిరిజనులు, ఆదివాసి బిడ్డలు. మిగతా వాళ్ళందరూ కూడా కబ్జాదారులే నిజంగా చెప్పాలంటే. దే ఆర్ ది ఒరిజినల్ నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్. వారు ఈ పట్టాదారులు చెప్తున్న ఈ నేల మీద మొత్తం పట్టాదారులు, మొట్టమొదటి తొలి ఆది పట్టాదారులు అంటూ ఉంటే ఆదివాసులే. సో అలాంటి ఆదివాసులు వేలాది సంవత్సరాల నుంచి అద్భుతమైన సంప్రదాయాలు కలిగి ఉన్నారు. వాళ్ళు పున్నమి వచ్చినా, వేకువ వచ్చినా, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, పెళ్ళిళ్ళు, వివాహాలు, వేడుకలు, 21 దినాలు అన్నిటినీ కూడా అద్భుతమైన వేడుకలాగా జరుపుకునే సంప్రదాయం ఉంది. దాంట్లో గోండి గుస్సాడి కళారూపం ఒకటి. అలాగే భద్రాచలం ప్రాంతంలో కోయ జాతి ప్రజలు ఉన్నారు. ఆ కోయ భాష ఉంది, దానికి లిపి లేదు. గోండి భాష ఉంది, దానికి లిపి లేదు. కానీ వీ ట్రైడ్. మీరు ఇప్పుడు చూస్తే గోండి భాషలో వికీపీడియా ఒక సైట్ కూడా ఉంది, పెట్టాం. లిపిలేని గోండి భాషకు కూడా తనదైన ఓ తత్వం ఉండాలనే దాంతో రిక్వెస్ట్ చేసి పాప అందరినీ దొరకబట్టి ఓ 3-4 ఉన్నారు గోండి భాష తెలిసిన మీలాంటి యువకులే, వాళ్ళని పెట్టేసి ఒక ప్రాజెక్ట్ లాగా వికీపీడియాలో నౌ యూ కెన్ సీ ద గోండి వికీపీడియా పేజ్. గోండి భాషలో వికీపీడియా పేజ్ పెట్టాం. సో ఇది ఒకటి ఉంది. అంటే గోండి భాష ఉంది, ఇక్కడ కోయ భాష. వాళ్ళు చేసే నిజం కొమ్ము కోయ డ్యాన్స్ అంటారు. ఆ కొమ్ము కోయలో వాళ్ళు ఇట్లా హార్న్స్ ఉంటాయి, ఎద్దు కొమ్ములు పెడతారు, మధ్యలో నెమలీకలు ఉంటాయి. ఆ నెమలీకల కిరీటాన్ని ధరించి పెద్ద ఇంత పొడవైన డ్రమ్స్ లాంటి బీట్స్ ఉంటాయి రితంతో. ఆ బీట్స్తో విచిత్రమైన విన్యాసాలు చేసుకుంటూ ఆ 2 ఎద్దులు మదించిన ఎద్దులు కదా, పోట్ల గిత్తల్లాగా కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఆ విన్యాసాన్ని కూడా ప్రదర్శిస్తారు. సో ఇలాంటి ఒక అద్భుతాలు అక్కడ గిరిజన కళారూపంలో ఉన్నాయి. అలాగే లంబాడా, బంజారా వాళ్ళు కూడా ఉన్నారు. లంబాడా మీ అందరికీ తెలిసిందే, వాళ్ళు ఆ డ్రెస్ ఇట్ సెల్ఫ్ ఏ వండర్ఫుల్ కాస్ట్యూమ్. ప్రతిసారి ఇండియా డే సెలబ్రేషన్స్ ముస్సోరోలో జరుగుతాయి. అంటే ఐఏఎస్ రిక్రూట్ అయిన వాళ్ళకందరికీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి అక్కడ ఇండియా డే సెలబ్రేషన్స్ అవుతాయి. అయినప్పుడు అందరూ కూడా ఉమాహారతితో సహా, మన అనుదీప్తో సహా ప్రతి ఒక్కరూ ఈ కాస్ట్యూమ్స్ వేసి అక్కడ డ్యాన్స్ చేశారు. ఉమాహారతి లంబాడి బంజారా డ్రెస్ వేసుకొని లంబాడి పాటకు డ్యాన్స్ చేసింది ఆమె అక్కడ. అనుదీప్ డప్పు పట్టుకొని కొమురం భీం వేషం వేసి డప్పు కొట్టాడు. ఇది నాకెలా తెలుసు అంటే నేనే చేయించాను కనుక ఇవన్నీ వాళ్ళతో. అక్కడ మసూరికి వెళ్ళి నేనే చేయించాను మొత్తం వాళ్ళకి ఆ కాస్ట్యూమ్స్ వేయించి ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ చేసింది. సో హియర్ ఎందుకు అంటే ఇక్కడ వీ డూ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ త్రూ ద ట్రైబల్ కల్చర్స్. సో అందుకని అలాంటి లంబాడి, బంజారా సంస్కృతులు, దానికి సంబంధించిన ఆటలు, పాటలు, హోలీలు ఇవన్నీ ఉన్నాయి. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు తెంసా అని ఉంది, అది కూడా గ్రూప్ సామూహిక నృత్యమే. ఇలాంటి గిరిజన సంప్రదాయానికి సంబంధించినవి ఉన్నాయి. ఇంకోటి కిక్కిరి అని ఉంటుంది. ఇంకా దండోరా ఒక ఫెస్టివల్స్ ఉన్నాయి, వేరు ఫెస్టివల్స్ కూడా. మన కేశోబా నాగోబా జాతర కేస్లాపూర్ దగ్గర ఉంది. ఇప్పుడు జరగబోతున్న మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా తెలంగాణ ఆదివాసుల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన గొప్ప ఉత్సవం. సో ఇలా ఇవి గిరిజన సంస్కృతికి సంబంధించిన అంశాలు.
సో వీటితో పాటు మనకున్నది ఏంటంటే ఇంకోటి శాస్త్రీయ సాహిత్యము, సంగీతము, నృత్యము, కళలు. సో శాస్త్రీయ సంగీతంలో ఏమొస్తుందంటే ఫస్ట్ కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని మనకు తెలుసు, ముగ్గురు ఉన్నారు: త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్ అండ్ శ్యామశాస్త్రి. ఈ ముగ్గురు. వీరే కాకుండా పురంధరదాస్ ఉన్నాడు, వీరే కాకుండా స్వాతి తిరునాళ్ళు ఉన్నారు, వీరే కాకుండా మన రామదాసు, భక్త రామదాసు కూడా ఉన్నాడు. తెలంగాణ బిడ్డ, నేలకొండపల్లిలో పుట్టాడు భక్త రామదాసు. తర్వాత కుతుబ్షాహీ తానిషా కాలంలో తహసీల్దార్గా పనిచేశాడు. తహసీల్దార్గా పనిచేస్తూ రామాలయాన్ని కట్టాడు. ఇక అదంతా మీకు కథ అంతా తెలుసు. ఇదే గోల్కొండ కోటలో ఉండే జైల్లో ఆయన శిక్ష పొందాడు. చెప్పాడు, సీతమ్మకు సేయిస్తి సింతాకు పథకము రామచంద్ర అని నిందాస్తుతి చేసినవాడు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచిరా, ఎంత రుచిరా అని శ్రీరాముణ్ణి వేణోళ్ళ పొగిడిన అద్భుతమైన కవి, వాగ్గేయకారుడు రామదాసు. సో ఇలా కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని సుసంపన్నం చేసిన వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో ఉంది ఒకటి. రెండవది హిందుస్థానీ సంగీతం. నార్త్ ఇండియాకు సంబంధించిన హిందుస్థానీ సంగీతాన్ని కూడా తులసిదాస్ కానీ ఇతర మిగతా ఎవరెవరైతే కంట్రిబ్యూట్ చేశారో హిందుస్థానీ సంగీతాన్ని, దాన్ని కూడా ఇక్కడ అద్భుతంగా తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. రెండవది. మూడవది ఏంటంటే, మూడవది ఇక్కడ మన గిరిజన సంగీతాలు కూడా ఉన్నాయి. అంటే ఫోక్ సంగీతాలు. ఫోక్ సంగీతము, ట్రైబల్ సంగీతం కూడా సెపరేట్. ఇది మన డప్పు నుంచి వచ్చే సవ్వడి వినండి ఒక్కసారి, అది ఫోక్ సంగీతం. గిరిజన డప్పు వాయిద్యాల నుంచి వచ్చే సంగీతం, మువ్వల నుంచి సవ్వడుల నుంచి వచ్చేది, అది వేరే సంగీతం. సో ఇలాంటిది ఒకటి ఉంది. ఇవే కాకుండా హైదరాబాదీ మనకు సూఫీ సంగీతం ఉంది, ఖవాలీస్ ఉన్నాయి, గజల్స్ ఉన్నాయి. సో హైదరాబాదీ దక్కనీ సంప్రదాయానికి సంబంధించి ఉన్నాయి. ఇవే కాకుండా శాస్త్రీయ సంగీతానికి సంబంధించి హిందుస్థానీ, కర్ణాటక రెండు. నాట్యానికి సంబంధించి కూడా ఉన్నాయి. నాట్యానికి సంబంధించిన వాటిలో ప్రధానంగా మనం చెప్పుకోదగింది కూచిపూడి ఒకటి, ఇంకా భరతనాట్యం, పేరిణి, పర్ఫెక్ట్ పేరిణి, ఇంకా తెలంగాణలో చాలా కళారూపాలు ఉన్నాయి, క్లాసికల్ స్టైల్స్ కూడా. అంటే దే ఆర్ నో వే కన్సర్న్ విత్ ది స్టేట్. ఒడిస్సీ ఇక్కడ ఉంది, ఒడిస్సీ అద్భుతంగా చేస్తారు, ఇక్కడ చాలామంది ఉన్నారు ఒడిస్సీ. ఈవెన్ అక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది కదా బంజారా హిల్స్లో. సో అలాగే ఒడిస్సీ ఉంది. కథక్, హైదరాబాద్ ఈజ్ ది సెకండ్ క్యాపిటల్ ఫర్ కథక్ డ్యాన్స్ సిన్స్ ద టైమ్స్ ఆఫ్ తారామతి బరాదారి. మీరు తారామతి బరాదారి అని ఒకటి ఉంది, తారామతి, ప్రేమావతి అనేవారు ఆ టైంలోనే కుతుబ్షాహీల కాలంలోనే, గోల్కొండ నవాబుల కాలంలోనే వాళ్ళ అద్భుతమైన కోర్టెజాన్స్ అంటే కోర్ట్ డాన్సర్స్. సో వాళ్ళందరూ ఉన్నారు. సో అలాంటి నేపథ్యం మనకు ఒకటి ఉంది. అందుకని ఇక్కడ కూచిపూడి ఉంది, భరతనాట్యం ఉంది. భరతనాట్యం కూడా ఈజ్ వెరీ వెరీ పాపులర్ ఫ్రమ్ హైదరాబాద్. అలాగే మిగతా కథక్, ఒడిస్సీ ఉన్నాయి. వీటన్నిటిని మించి ఈ నేల మీద పుట్టిన అద్భుతమైన కళా సంప్రదాయం పేరిణి నాట్యం ఉంది. పేరిణి నాట్యం మనందరికీ తెలుసు, 11th century నుంచి 1323 వరకు పరిపాలించిన కాకతీయుల కాలంలో పరిడవిల్లిన నాట్య సంప్రదాయం. జాయప్ప సేనాని రాశాడు, నృత్యరత్నావళి గురించి రాశాడు. దాంట్లో ఉటంకించిన అంశాల ప్రాతిపదికగా యుద్ధ విన్యాస క్రీడగా, యుద్ధ సన్నాహక నాట్య రూపంగా పేరిణి నాట్యాన్ని తీసుకొచ్చారు. పేరిణి నాట్యంలో రెండు సంప్రదాయాలు, ఒకటేమో లాస్య సంప్రదాయం, ఒకటేమో తాండవ సంప్రదాయం. తాండవం ఈజ్ పెర్ఫార్మ్డ్ బై మేల్ డాన్సర్స్ వైల్ లాస్యం ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ఫిమేల్ డాన్సర్స్. సో ఇలా ఇది పేరిణి నాట్యం ఉంది. పేరిణి నాట్యం తెలంగాణ వచ్చిన తర్వాత పేరిణి నాట్యం గాట్ గ్రేటర్ అప్లాస్ ఆన్ పార్ విత్ అదర్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా. ఎక్కడి వరకు వెళ్ళిందంటే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కాంటెస్టుల్లో కూడా పేరిణి నాట్యం ప్రదర్శించే స్థాయికి ఎదిగిపోయింది. ఆఖరికి గౌరవ ప్రధానమంత్రి మన్ కీ బాత్లో పేరిణి నాట్యం గురించి ప్రస్తావించే స్థితికి ఎదిగిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. పేరిణి నాట్యం గురించి మన్ కీ బాత్లో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి చెప్పాడు కాకతీయ టైమ్స్ గురించి. సో ఇలా నాట్యం శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి ఉంది. ఇక దక్కనీ తెహజీబ్కి వచ్చేసరికి మనకు ముషాయిరాలు ఒకటిగా అనిపిస్తాయి ఉర్దూ సంప్రదాయంలో. ముషాయిరాలు అంటే కవిత్వాలు, కవి సమ్మేళనం. ముషాయిరాలు 3 రకాల ముషాయిరాలు ఉన్నాయి. ఒకటేమో ముషాయిరా అంటే సీరియస్ ముషాయిరా, మంచి సీరియస్ కవులు వచ్చి ఉర్దూలో కవిత్వాలు చెప్పడం ఒకటి, షేర్లు అంటారు. సెకండ్ది ఏంటంటే మజాయియా ముషాయిరా. మజాయియా ముషాయిరా అంటే హాస్య కవి సమ్మేళనం.
దానిలో ఆ కవి సమ్మేళనంలోనే హాస్యము చతురత ఉంటుంది. సో దాన్ని హాస్య కవి సమ్మేళనం అంటారు. ఇంకోటి కవాతిని ముషాయిరా అని ఒకటి ఉంది. కవాతిని ముషాయిరా అంటే మహిళా రచయిత్రులు, మహిళా కవయిత్రులు పాల్గొని కవి సమ్మేళనంలో ఉండేది, అది కవాతిని ముషాయిరా అంటారు. సో ఇలా ముషాయిరాలు. ఇక గజల్స్కి అయితే చెప్పడానికి వీలే లేదు. ఈవెన్ గజల్ సంప్రదాయాన్ని నేను ఇంతకుముందు చెప్పినాడు, శ్రీనారాయణ రెడ్డి గారు కూడా అద్భుతంగా తెలుగులో గజల్స్ రాశారు, తెలుగులో గజల్ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. సో అలా గజల్స్ ఉన్నాయి. అలాగే సూఫీ సంగీత్ అండ్ కవ్వాలీలు మీకు అందరికీ బహుశా సినిమాల్లో అక్కడిక్కడ చూసే ఉంటారు. కవ్వాలీలు అంటే అందరు తెలిసి ఒక గ్రూప్ సాంగ్ లాగా పాడడం ఆ కవ్వాలి సంప్రదాయం. సో ఆ కవ్వాలి గానాలు, నృత్యాలు ఇవన్నీ కూడా ఈ దీంట్లో మనకు హైదరాబాద్ దక్కని తెహజీబ్లో కనిపిస్తాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, వాట్ ఎవర్ ద అడ్వాన్స్మెంట్ దట్ హ్యాస్ బిన్ టేకెన్ ప్లేస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ కెన్ బి కమ్స్ అండర్ ది వెరీ పర్వ్యూ ఆఫ్ కల్చర్. టేక్ ద ఎగ్జాంపుల్, గోల్కొండ ఎంతమంది వెళ్ళారు మీరు? రైట్, ఓకే, నైస్. గోల్కొండ చూశారు. గోల్కొండలో ఒక 2 అద్భుతాలు కనిపిస్తాయి. ఒకటి, కింద మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ రాణి మహల్లో ఉన్న వాళ్ళకి వినిపించడం. సో ఇక్కడి నుంచి అంటే ఆ డాప్లర్ ఎఫెక్ట్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతున్నాయో ఇక్కడ మనం ఇట్లా కొట్టినప్పుడు ఈ సౌండ్ వేవ్స్ వెళ్ళి ఆ పైనుండే చిత్రాన్ని తాకి ఈ చిత్రం పైనుంచి నిస్తంత్రి అంటే అక్కడ వైర్లు లేవు, ఏం లేవు, కానీ ఇక్కడ నుంచి ధ్వని ప్రకంపనాలు వెళ్ళి అక్కడ రిసీవ్ చేసుకునేలాగా అంత కొండెత్తు మీద దాదాపు ఒక 300 మీటర్ల హైట్, 300 అడుగుల హైట్ మీద ఉండే ఎత్తు మీదకి అక్కడ ఉన్న వాళ్ళకి వినిపించడం. సో ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కదా, ఒక పాయింట్. రెండవ పాయింట్, దానిలో మీరు చూస్తే పైపులు కనిపించి ఉంటాయి, డ్రైనేజీకి సంబంధించిన పైపులు. కింద నుంచి వాటర్ పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు 1 HP 2 HP హార్స్ పవర్ వాటర్ పంపులు పెడితే తప్ప వెళ్ళదు. అలాంటిది అప్పుడు వాటర్ మెషిన్స్ లేవు, యంత్ర పరికరాలు ఏవి లేవు, ఏవీ లేని కాలంలో కింది నుంచి నీళ్ళని, తాగునీళ్ళని పై వరకు రాణివాసం ఉండే వరకు, రాజు ఉండే వరకు పైకి తీసుకెళ్ళగలగడం అనేది ఉందో అది ఒక అద్భుతం, ఒక సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అది. బట్ అది ఏమైంది ఇప్పుడు? ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది కల్చర్ టు ఎగ్జిబిట్ the cultural ethos of Telangana. We can mention Golconda as one of the best example for that. And one more thing I would like to tell you, Kakatiyas, take the example of Kakatiyas. వాళ్ళు గొలుసు కట్టు చెరువులను పెట్టారు. చెరువుల నిర్మాణం ఎవరైనా చేస్తారు, ఏముంది చెరువులు, ఎందుకంటే దక్కన్ పీఠభూమి ఇదంతా ఉంది. దక్కన్ పీఠభూమిని జాగ్రఫికల్గా అర్థం చేసుకున్న వాళ్ళు కాకతీయులు ఎట్ ద టైమ్ ఆఫ్ 11th century ఇట్ సెల్ఫ్ ఆర్ 12th century, అంటే 800 years ago అర్థం చేసుకుని ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ ఎత్తుంది, ఎక్కడ వంపు ఉంది, ఈ పీఠభూమి ప్రాంతంలో ఎక్కడ ఏది ఉందని గమనించి ఎక్కడ నీళ్లు నిల్వ చేయొచ్చు అని ఆలోచించి దానికి ఎక్కడ ఆనకట్ట కడితే ఖర్చు లేకుండా, ఒక ఆనకట్ట మధ్య కట్టడం వల్ల ఈ లోతులో ఉండే మొత్తం భూభాగం అంతా కూడా ఇట్లుంటే ఇక్కడ ఒక ఆనకట్ట కడితే ఈ మొత్తం నీళ్లు ఇక్కడ ఆగిపోతాయి అనే టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్, అంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్ దట్ టైమ్. జాగ్రఫికల్ డిస్కవరీ, జాగ్రఫికల్లీ నోయింగ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇట్లా అదంతా చేశారు. అంటే కాకతీయుల టైంలో ఇది ఒక అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ ఇప్పుడు అది కల్చర్, గొలుసుకట్టు చెరువులు అనేది. అలాగే వరంగల్ కోట నిర్మాణం చూడండి మీరు, కోట నిర్మాణం చూసిన కోటకి ముందు కందకాలు, ఆ కందకాలలో నీళ్ళల్లో మొసళ్ళు, ఇవన్నీ. అలాగే మీరు ప్రతి దేవాలయం, రామప్ప టెంపుల్ తీసుకోండి, రామప్ప టెంపుల్లో ఆ ఫ్లోటింగ్ బ్రిక్స్ ఉన్నాయి. నీళ్ళలో ఏ పదార్థం కానీ జనరల్గా ఇట్లా వేయగానే ప్లవన నియమాల ప్రకారం నీళ్ళలో మునిగిపోతుంది. నీటి సాంద్రత కన్నా పదార్థం యొక్క సాంద్రత ఎక్కువైనప్పుడు అది ఆటోమేటిక్గా నీళ్ళలో మునుగుతుంది అనేది మన ఫిజికల్ ప్రిన్సిపల్స్, అవి లాస్ ఆఫ్ ఫ్లోటేషన్. కానీ దాని భిన్నంగా ఘన పదార్థం అది, గట్టి పదార్థం అది, బట్ ఆ పదార్థం దానికి ఒక సాంద్రత ఉంది, దానికి ఒక బరువు ఉన్నది. అలాంటి పదార్థము ఏమవుతున్నది, నీళ్ళల్లో వేసినా తేలుతోంది. ఇది ఒక అద్భుతమైన విన్యాసం, ఇది టెక్నాలజీ ఎట్ దట్ టైమ్. బట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఆల్సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇవాళ నిర్మించిన ఏదైనా ఇప్పుడు మనకు టెక్నాలజీ అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడుండే కంప్యూటర్స్ ఒకప్పుడు మీరు చూసున్నారో లేదో నాకు తెలీదు, ఫ్లాపీలు అని ఉండేవి, మెమరీని రికార్డ్ చేయడానికి ఫ్లాపీలు ఉండేవి, డిస్క్ ఫ్లాపీలు అనేవాళ్ళు. లోటస్ 1 2 3 అప్పుడు లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్ ఏమి ఉండేది అంటే లోటస్ 1 2 3 అని ఉండేది.
జావా అని స్క్రిప్ట్ ఉండేది, లోటస్ 1 2 3. ఇప్పుడు చాలా వచ్చాయి అనుకోండి. ఆ టైంలో ఫ్లాపీలు ఉండేవి. ఫ్లాపీల నుంచి డిస్క్ల వరకు వచ్చాయి. డిస్క్లు అంటే సిడీస్, కాంపాక్ట్ డిస్క్లు. తర్వాత డివిడీలు వచ్చాయి. డివిడీల నుంచి పెన్ డ్రైవ్లు వచ్చాయి. పెన్ డ్రైవ్ నుంచి ఇప్పుడు హార్డ్ డిస్క్లు కదా. ఇదంతా ఇప్పుడు ఇవన్నీ ఒక్క పక్కన పెట్టండి. ఇలా పెడితే దట్ హ్యాస్ బికమ్ ద కల్చర్. అప్పటికది సైన్సే, అప్పటికది టెక్నాలజీయే. మీరు అప్పుడుండే కంప్యూటర్స్ అన్నింటినీ ఒక చోట ఎగ్జిబిషన్ లాగా పెట్టండి, ఆ పరిణామాన్ని అంతా. ఇప్పుడు వచ్చిన విండోస్ 10 సిరీస్ వరకు ఉండే కంప్యూటర్స్ ఇప్పుడు స్లీక్ కంప్యూటర్స్ కదా, స్లీక్ సన్నటి డెస్క్ టాపులు. ఒకప్పుడు డెస్క్ టాప్ అంటే ఇంత పెద్దగా ఉండేది, టీవీ కంటే పెద్దగా ఉండేది. అవన్నీ ఒక్క చోట పెట్టండి, ఆ పరిణామాలు. హెచ్పి అనే కంపెనీవో లేదా ఏదో కంపెనీ, ఇవన్నీ పాతవన్నీ ఒక్కసారి ఒక్క చోట పెడితే 20 ఏళ్ల కాలంలో వచ్చిన కంప్యూటర్స్ని ఆకృతులు, వాటి ఆకృతులు పెడితే దట్ విల్ బికమ్ ఏ కల్చర్. సో అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది కల్చర్. సో హియర్ దట్ వన్. అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. తెలంగాణలో హ్యాండీక్రాఫ్ట్స్కి కరువు లేదు, కొదువ లేదు. మీరు హ్యాండ్లూమ్స్ తీసుకోండి, ఎన్ని రకాల హ్యాండ్లూమ్స్. ఓ నారాయణపేటన, ఒక పోచంపల్లియా, ఒక గద్వాలన, ఒక సిరిసిల్ల తేలియా రుమాల్స్, అండ్ ఆర్ఎల్ సిద్దిపేట గొల్లబామ చీరలు. సో ఇంకా మీకు వరంగల్ డర్రీస్ అంటే తివాచీలు. ఈవెన్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ పాపులర్ ఫర్ తివాచీలు. వేరియస్ తివాచీలకి అద్భుతమైన కొలువు. సో ఇలా వేరు వేరు హ్యాండీక్రాఫ్ట్స్. ఇవే కాకుండా బిద్రీ వర్క్ ఉంది హైదరాబాద్కి, చాలా వెరీ వెరీ ఫేమస్. అది ఎట్లుంటుందంటే ఆ వుడ్, రోజ్ వుడ్లో ఐవరీ అంటే ఏనుగు దంతాలను కానీ సిల్వర్ కానీ లోపల తాపడం చేసే ప్రక్రియ చాలా సునిశ్చితమైన ప్రక్రియ. అలాగే డోక్రా ఆర్ట్ ఉంది, ట్రైబల్ ఆర్ట్. డోక్రా ఉంటుంది ఆదిలాబాద్ ప్రాంతంలో, వాళ్ళు డోక్రా పాత్రలు చేస్తారు, డోక్రా ఆర్ట్ అంటారు. అలాగే ఫిలిగ్రీ, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఈజ్ వెరీ వెరీ పాపులర్. నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరికైనా మెమెంటో ఇవ్వాలంటే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఇవ్వడం. ఇప్పటికీ అదే. ఎవరైనా సీఎం గారు కానీ ఏదో ప్రధానమంత్రిని కలిసినా, ఇంకెవరిని కలిసినా, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారంటే ఆ సిల్వర్ ఫిలిగ్రీ ఇస్తారు. ఇంకోటి పెంబర్తి బ్రాస్ వర్క్స్ ఉన్నాయి. పెంబర్తి ఇవన్నీ మనకు తోరణాల నుంచి, కాకతీయ తోరణం నుంచి మొదలుకొని ప్రతి మెమెంటోలో, ప్రతి దాంట్లో కూడా ఉంటాయి, మెమెంటోస్ ఉంటాయి కదా, అన్నిటిలో వాళ్ళు ఫేమస్. అలాగే నిర్మల్ టాయ్స్, అలాగే నిర్మల్ పెయింటింగ్స్, అలాగే చేరియల్ నకాషీ ఆర్ట్. చేరియల్ నకాషీ ఆర్ట్ అనేది వన్ ఆఫ్ ది యాన్షియంట్ ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ. సో దాంట్లో కూడా అద్భుతంగా ఉన్నాయి. గిరిజన ఆర్ట్స్ ఉన్నాయి, గిరిజన వాళ్ళు వేసే ఆర్ట్స్ ఉన్నాయి, వాళ్ళది కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈవెన్ ఆదిలాబాద్ ప్రాంతంలో వాళ్ళు వేసే ఆర్ట్లు, గోడల మీద, ఇంటి గోడల మీద వేసేవి, పెయింటింగ్స్ వేసేవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా తెలంగాణలో రకరకాల హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి చూడండి ఎంత అద్భుతం అనిపిస్తాయి అంటే, నారాయణపేట సో అద్భుతం అనిపిస్తుంది. గద్వాల చీరలు కానీ, గద్వాల వస్త్రాలు కానీ చాలా అద్భుతం. ఇక పోచంపల్లి అయితే దానికి ఆల్రెడీ జిఐ ట్యాగ్ కూడా వచ్చేసింది కదా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ గాట్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చిన ఇవన్నీ ప్రోడక్ట్సే. తివాచీలు కూడా. సో ఇలాంటివి. అందుకని హ్యాండీక్రాఫ్ట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కల్చర్. టు రికగ్నైజ్ వన్ కల్చరల్ ఆస్పెక్ట్, వన్ రీజియన్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ దట్ పర్టికులర్ కల్చర్. అండ్ ద అదర్ వన్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్. మనదైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. హైదరాబాద్ అనగానే అరేవా గుడ్ నైస్. సో నేనేం చెప్తానంటే హైదరాబాద్ అనగానే 5 B's అని చెప్తాను. ఐ యూజ్ టు టెల్ 5 B's ఈజ్ కంప్రైజింగ్ ఆఫ్ హైదరాబాద్. 5 B's. ఫస్ట్ ఈజ్ బిర్యానీ, మీరు చెప్పిందే, అండ్ బిస్కెట్స్, అవునా? తర్వాత బ్యాంగిల్స్, తర్వాత బాగ్ అంటే గార్డెన్స్, కిషన్ బాగ్, ఆనంద్ బాగ్, ఇవన్నీ బాగులు ఉన్నాయి. అందుకని ఇవన్నీ చాలా బాగులు ఏవైతే ఉన్నాయో, బాగులన్నీ అంటే తోటలు, ఒకప్పుడు అవన్నీ తోటల ప్రాంతాలు, బాగ్. ఇంకొకటి ఏంటంటే బోనాలు. 5 B's అంటే 5 B's కలిపితే హైదరాబాద్. ఇంకా చాలా ఉంటాయి కానీ మనకు మంచి కాయినేజ్కి, మనం కాయిన్ చేయడానికి వీలుగా ఉండేవి ఇవి. అంటే చూడండి ఎంత మంచి బిర్యానీ. మీకు తెలుసు ఇక బిర్యానీ ఇట్ ఈస్ అంటే ఇటాలియన్ ఫుడ్ అంటాము. ఇటలీ దేశం ఇటాలియన్ ఫుడ్తో ఐడెంటిఫై అవుతుంది.
హైదరాబాద్ కూడా బిర్యానీ అనే ఫుడ్ ఐటెంతోనే హైదరాబాద్కి ఒక ఐడెంటిటీ, అలా తెలంగాణకు ఒక ఐడెంటిటీ. అది బిస్కెట్స్, మీ కరాచీ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్, ఇవన్నీ బేకరీస్, బిస్కెట్స్ అండ్ బేకరీ ఆర్ వెరీ వెరీ పాపులర్ సిన్స్ ద టైమ్స్ ఆఫ్ నైజామ్స్ అండ్ ఆసఫ్ జాహీస్. సో అందుకని బిర్యానీ, బిస్కెట్స్ అండ్ బ్యాంగిల్స్. చూడండి అద్భుతం. మిస్ వరల్డ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు 124 దేశాల నుంచి అందగత్తలు అందరూ వచ్చినప్పుడు వారందరినీ చార్మినార్ దగ్గరికి తీసుకెళ్ళి లాడ్ బజార్లో, ఆ చుడీ బజార్లో, లాడ్ బజార్లో వాళ్ళందరినీ ఆ గాజుల దుకాణాల వెంట తిప్పడం జరిగింది. సో టు నో ద సెన్స్ అండ్ ఎసెన్స్ అండ్ బ్యూటీ ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఎంత అందంగా ఉంటాయి, ఇట్లా చేతులకి గాజులు వేసుకోవడం అనేది సౌందర్యాన్ని, స్త్రీల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే అంశం. సో అలాంటి బ్యాంగిల్స్ అండ్ అట్ ద సేమ్ టైం బాగ్స్, తోటలు, అండ్ ఆఫ్టర్ దట్ బోనాలు ఫెస్టివల్ మదర్ గాడెస్ వర్షిప్కి సంబంధించింది. ఎప్పటి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలము నుంచి కూడా కొనసాగుతున్న అత్యంత అద్భుతమైన అమ్మ తల్లి ఆరాధనా రూపం బోనాలు పండుగ. ప్రపంచం బాగుండాలి, లోకం బాగుండాలి, పిల్లలు బాగుండాలనే ఆకాంక్షతో చేసే బోనాలు పండుగ. అమ్మవారికి బోనం సమర్పించడం, బోనం అంటే భోజనం. అమ్మవారు దీవించాలి, ప్రజలందరినీ చల్లగా చూడాలంటే ఒకటే ఏంటంటే అమ్మ సంతృప్తి పడాలి. అమ్మ తల్లి సంతృప్తి పడాలంటే ఎట్లా పడుతుంది అంటే, వీటికి తెలిసింది ఏంటంటే నేను తింటే సంతృప్తి పడతాను కనుక అమ్మ తల్లి కూడా తింటే సంతృప్తి పడుతుంది, అందుకే బోనాలు తీసుకెళ్ళి ఇవ్వడం. సో ఇలాంటి ఒక బోనాల సంస్కృతి హైదరాబాద్లో ఆషాఢ మాసం మొత్తం మనకు కనిపిస్తుంది. సో దాంట్లో ఎక్కడి నుంచి గోల్కొండ కోట నుంచి మొదలయ్యే బోనాలు మీకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వరకు, లాల్ దర్వాజా సింహవాహిని, ఇలా అన్ని దేవాలయాల్లో అద్భుతంగా జరుగుతాయి. సో అందుకని బోనాలు. సో అలా ఇక్కడ మన ఫుడ్ హ్యాబిట్స్ అనగానే బిర్యానీ, ఇంకా చాలా సకినాలు, సర్వపిండి. సో ఇవన్నీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ తెలంగాణ. మేము ఒక పుస్తకం వేసాం, తెలంగాణ రుచులు అనే పుస్తకం వేసాం. మీకు బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఇప్పటికి గుర్తు వచ్చేదంటే ఇడ్లీ, వడ, సాంబారు, మీకు దోశ, ఇక మీరు రోజు తినేవే ఇవే. కానీ ఆఫ్టర్ వీ హ్యావ్ కండక్టెడ్ సర్టెన్ రీసెర్చ్ అండ్ ఆల్, వాట్ వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఈస్ దట్ మోర్ దెన్ 52 వెరైటీస్ ఆఫ్ నాస్తా ఈస్ దేర్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో 52 రకాల పైన నాస్తాలు అంటే బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. వాటి పుస్తకంలో మేము పబ్లిష్ చేసాం. తెలంగాణ రుచులు అనే పుస్తకం, ఒక 400 పేజీల పుస్తకం వేశాం. దాంట్లో నాన్ వెజ్, వెజిటేరియన్, అలాగే కరీంనగర్ రుచులు, మంథని రుచులు ఆల్సో వెరీ వెరీ పాపులర్. మంథని ప్రాంతంలో చేసే వంటకాలు ఒక విచిత్రంగా ఉంటాయి, వాటికైనా ప్రత్యేకత ఉంది. సో మంథని రుచులు, వరంగల్ రుచులు, అలాగే హైదరాబాదీ రుచులు. సో ఇవన్నీ వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా చేసాం. ఆ లెక్కన చూస్తే తెలంగాణ హ్యాడ్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ క్విజైన్. కుమానిక మీట అంటాం. కుమానిక మీట అంటే కుర్బానిక మీట అంటారు మనోళ్ళు, అర్థం కాక. అది కుమావుంక మీట. యాక్చువల్గా కుమావున్క మీట అంటే కుమావున్ కొండలలో పండే ఆ తీపి అంజీరాలు, లేదా మన ఏమంటారు ద్రాక్ష, ఆ ద్రాక్షలోంచి స్వీట్ తయారు చేసే విధానాన్ని కుర్బానిక మీట అని మనలాడు. కుర్బానిక మీట కాదు, కుమావుక మీట. కుమావు కొండల్లో పుట్టిన, ఆ కుండల్లో పెరిగిన, ఆ కొండల మధ్య పెరిగిన ఆ ద్రాక్ష పళ్ళ నుంచి చేసిన ఆ మిఠాయిని కుమానిక మీట అంటారు. సో అలా మనకు ఉండే ఒక ప్రత్యేకమైన విశిష్టతలు. సో అందుకని ఫుడ్ హ్యాబిట్స్ కూడా దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదర్ పర్స్పెక్టివ్ ఏంటంటే హిస్టరీ, ఆర్కియాలజీ పరంగా చూసుకున్నా, లేదా కాస్ట్యూమ్స్ అండ్ అటైర్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, కాస్ట్యూమ్స్ అండ్ అటైర్ చూసుకున్నా, అండ్ ఈవెన్ ఇక ప్రొఫెషన్స్, వృత్తుల పరంగా తీసుకున్నా, ఎలా తీసుకున్నా తెలంగాణ హ్యాడ్ ఇట్స్ ఓన్ స్పెషల్ సిగ్నిఫికెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక హిస్టరీ పరంగా తీసుకుంటే మీకు ఎక్కడా లేని ఒక అద్భుతం తెలంగాణలో ఉంది.